దేవుని నామమును బట్టి మీ అందరికీ వందనాలండి. మరి సమయంలో ఆరాధించడానికి దేవుని యొక్క సన్నిధికి చేరినటువంటి మనం నిర్గమాకాండం 12వ అధ్యాయం 21, 22 వచనాలు. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనాలు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకుని పస్కా పశువును వధించుడి. ఇరవై 23వ వచనం నేను చదువుతాను. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మిల మీదను 2 నిలువు కమ్మిల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకునికి చొరనీయడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయినటువంటి మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నాయనా, మీ సిలువను, మీరు చిందించినటువంటి రక్తాన్ని, మీరు సలిపినటువంటి సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన ఆరాధించడానికి ఇక్కడ మేము చేరి ఉంటూ ఉండగా తలంపులను ఇచ్చేటువంటి వారు మీరు, నడిపించేటువంటి వారు మీరు, నాయనా, వాక్యమైనటువంటి మీరు, నిలబడినటువంటి నన్ను ప్రభువా మీ సిలువ చాటును మరుగుపరచి నాయనా మిమ్మలను ఆరాధించటానికి మమ్మల్ని మేము సంసిద్ధులు చేసుకోవటానికి కొద్ది మాటలను నా నోట ఉంచుమని, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీకే మహిమ కలుగులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే మనకు చాలా సుపరిచితమైనటువంటిది, మనకు బాగా తెలిసినటువంటిది. దేవుడు తన ప్రజలను విడిపించటానికి మోషేను ఎన్నుకొని ఆ యొక్క ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఇక వాళ్లను ఆ దేశం నుండి బయటికి తీసుకొచ్చే ఆ రాత్రికాల సమయంలో దేవుడు మోషేతో చెబుతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మీరు పస్కా బలి పశువును వధించండి, దాని యొక్క రక్తాన్ని తీసుకొని మీ యొక్క గుమ్మముల పై కమ్మికి నిలువు కమ్ములకు దాని యొక్క రక్తాన్ని మీరు అక్కడ వ్రాయండి. జరిగేటువంటిది ఏంటంటే, ఆ రాత్రి సంహారకుడు ఏ రక్తము ఆ యొక్క గడపలకు, ఆ నిలువు కమ్మికి ఉంటుందో ఆ గడపను చూసినప్పుడు సంహారకుడు లోపలకు ప్రవేశించుకోకుండా దాటిపోవును. అంతేకాదు, ఇంకొక మాట అంటున్నాడు కదా ఆయన, మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయకుడి. ఆయన ఏం చేస్తామంటే, ఆ యొక్క రక్తం మన యొక్క ద్వార బంధాల మీద ఉన్నప్పుడు సంహారకుడు మన యొక్క ద్వారంలోనికి వాడు చొరకోకుండా వెళ్ళిపోతాడు. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క పస్కా బలి పశువు యొక్క
రక్తం యొక్క విశేషం. కాబట్టి మీరెవ్వరూ కూడా ఉదయం అయ్యే వరకు ఎవరు బయటికి రావద్దు, మీరు అలాగే ఉండండి అని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలకు సెలవిచ్చాడు. తర్వాత ఇంకొక సంఘటన మనం చూసుకున్నట్లయితే చూడండి, నిర్గమకాండం 24వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాన్ని కూడా మనం చూస్తే, అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఈ సంగతుల విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే. చాలండి. మోషే గారు నిబంధన గ్రంథాన్ని తీసుకున్నాడు, వాళ్ళ ముందు చదివాడు ఆజ్ఞలన్నిటినీ. వాళ్ళు అన్నారు కదా, ఈ ఆజ్ఞలన్నిటికీ మేము విధేయత కనపరుస్తాము అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన ఆ యొక్క రక్తాన్ని తీసుకొని ఆ యొక్క నిబంధన గ్రంథం మీదను ప్రజల మీదను ఆయన ప్రోక్షించి ఆయన అన్నాడు కదా, ఇది నిబంధన రక్తం, జాగ్రత్త. మీరు ఒప్పుకున్నారు, ఆ నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వాటికి మేము లోబడతాము, దేవునికి విధేయత కనపరుస్తాము, ఎక్కడా కూడా మా స్వచిత్తాన్ని నెరవేర్చుకోవటానికి మేము ప్రయత్నం చేయము, దేవుడు ఏది చెబితే అది మేము చేస్తాము, వింటాము, నడుస్తాము అని వాళ్లతో ఆయన ఏం చేశాడంటే అక్కడ ఒక నిబంధన చేసి ఇది నిబంధన రక్తము అన్నాడు ఆయన. అంటే దేవునికి మీకు ఆ నిబంధన గ్రంథమునకు మీకు మధ్యలో ఏదుందంటే ఆ యొక్క రక్తము సాక్ష్యం చెప్పుది రేపటి దినాన. ఇది నిబంధన రక్తం అన్నాడు ఆయన. తర్వాత ఇంకొక సంఘటనలోకి వెళ్దాం మనం. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూస్తే అబ్రాము చాలా దిగుల్లో ఉన్నాడు, ఆయన చాలా నిరాశలో ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయన దర్శనంలో కనిపించి అన్నాడు కదా, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెమును, నీకు బహుమానాన్ని అన్నాడు ఆయన. చాలమ్మా. ఎందుకంటే వాగ్దానం చేత నడపబడినటువంటి వాడు, నడుచుకుంటూ వచ్చినటువంటి వాడు ఇప్పుడు తనకొక చింత వచ్చింది, దిగులు వచ్చింది, ఏం చేయాలో తెలియనటువంటి కలవరం హృదయంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడిని ఆయన దర్శించి అంటా ఉన్నాడు, అబ్రామా భయపడకు అన్నాడు ఆయన. నేను నీ కేడాన్ని అన్నాడు ఆయన, నేను నీ బహుమానాన్ని అన్నాడు. అంటే ఆయన అన్నాడు కదా, ఎన్నిస్తే ఏంటయ్యా, ఏముంటే ఏంటయ్యా, ఎంతటికి ఎవరండి ఏం చెబుతా ఉన్నాడు అబ్రహాం గారు, ఈ ఆస్తి అంతటికీ దమస్కు ఎలియాజరే కదా అన్నాడు ఆయన. ఎందుకంటే నిరాశ పరిస్థితులు మనలను దేవుని మీద నుంచి లోకం మీదకి మన దృష్టి మరలేలాగా అపవాది చేస్తూ ఉంటాడు. ఎంత విశ్వాసికైనా, ఎంత ప్రార్థన చేసేటువంటి వారికైనా, విశ్వాసంలో అనేక సంవత్సరాలుగా ఆయన యొక్క చేయి పట్టుకుని నడుపుతున్నటువంటి వారికి కూడా ఎక్కడో కలవరపాటు ఉంటుంది, ఎక్కడో దిగులుంటుంది, ఎక్కడో చోట లోకానుసారమైనటువంటి ప్రవర్తనలోకి మనం వెళతాం. అప్పుడు అన్నాడు కదా ఆయన, సరేనయ్యా కేడెము నీవన్నావు, బహుమానం నువ్వన్నావు, మరి అయితే దానికి రుజువేంటి అని అడిగాడు అబ్రాం గారు. ఆయన అన్నాడు కదా, ఒక 3 సంవత్సరాల గొర్రెపిల్లను, మేకపిల్లను నీవు తీసుకుని ఏం చేస్తావంటే వాటిని వధించు అన్నాడు ఆయన. 2గా చెయ్యి,
అని ఆయన చెప్పినప్పుడు చేశాడు. ఆయన కూర్చున్నాడు. ఈ సంఘటన కూడా మనకు తెలిసినటువంటిదే. ఎందుకు ఈ యొక్క సంఘటన నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, అలా చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఖండించబడినటువంటి వాటి దగ్గర కూర్చొని చీకటి అవుతా ఉంది. అప్పుడట మరి చూస్తే అక్కడ ఉంటుంది కదా, రాజుచున్న పొయ్యు అగ్నిజ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆయన వధించినటువంటి ఆ యొక్క జంతువుల యొక్క కళేబరముల మధ్యలో నుంచట రాజుచున్నటువంటి ఆ యొక్క అగ్ని మధ్యలో నుంచి వెళ్ళిపోయిందట, దహించి వేసింది. ఆ అగ్ని అది ఆ ఖండముల మధ్య నుంచి వెళ్ళినటువంటిది. ఆ యొక్క ఈ నిబంధన ఒకవేళ భంగం చేస్తే ఈ జంతువుకు సంభవించినట్లుగా జరుగునుగా, కానీ దాని యొక్క అర్థమట. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాం ఈ సంఘటనలు అంటే, మొదట ఐగుప్తులో పస్కా బలి పశువు యొక్క రక్తం ద్వారా వాళ్ళు క్షేమంగా బయటకు వచ్చారు. మోషే గారు నిబంధనను వాళ్ళ మధ్యన పెట్టి రక్తాన్ని చిందించి ఇది నిబంధన రక్తం అని చెప్పాడు. ఇప్పుడు అన్నిటికంటే కూడా పస్కా బలి పశువు రక్తం కంటే కూడా, నిబంధన రక్తం కంటే కూడా, ఆ యొక్క ఖండించబడినటువంటి ఆ యొక్క కళేబరాల మధ్య నుంచి పోతున్నటువంటి రాజుతున్నటువంటి ఆ యొక్క అగ్ని దహించుకుంటూ వెళ్ళినటువంటి ఆ యొక్క నిబంధన రక్తం నించుకోవడం కంటే కూడా విలువైనటువంటి రక్తము ఈ దినాన్న మన పాపములందరి నిమిత్తము చిందించబడినటువంటి దానికి గుర్తుగా మనము ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మొదట వధించబడింది గొర్రెపిల్లే, తరువాత సందర్భాల్లో వధించబడినటువంటి నిర్దోషమైనటువంటివే. కానీ ఆయన రక్షించబడినటువంటి నీ కొరకు నా కొరకు ఆయనే తన యొక్క అమూల్యమైనటువంటి నిష్కలంకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి తన యొక్క రక్తాన్ని చిందించటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. మరి ఆ రక్తానికి ఎంత విలువ ఉందా, ఆ రక్తానికి ఇంత శక్తి ఉందా, ఆ రక్తము ఆ దినాన వాళ్ళను ప్రాణాల నుండి కాపాడింది. మరి ఒకవేళ ప్రభువు చిందించినటువంటి రక్తం ద్వారా ఈ దినాన మనకు వనగూరినటువంటి లాభం ఏంటి, మనకు చేకూరినటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి దాన్ని ఒక్కసారి 1-2 సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన రక్తంలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయన రక్తంలో ఉన్నటువంటి విశిష్టత, ఆయన రక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధత మనలను ఏ విధంగా బాగు చేసింది, మనము ఏ విధంగా ఆరాధించవచ్చో 1-2 సంఘటనలు ఈ దినాన్ని మనం చూద్దాం రండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఆ రక్తం యొక్క గొప్పతనం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సహవాసము గలవారమై ఉందుము. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులను చేయును. చాలండి. ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉంటే మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? ఆయన వెలుగులో ఉంటే మనము వెలుగులో ఉన్నట్టే మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఆయనను అనుసరిస్తున్నాం కాబట్టి, ఆయనను ప్రార్థిస్తున్నాం కాబట్టి, ఆయనను ఆరాధిస్తున్నాం కాబట్టి మనకు మనం సరి చెప్పుకుంటున్నాం. ఏమనంటే ఆయన వెలుగులో ఉన్నాడండి, వెలుగులో ఉన్నటువంటి వాడిని మేము ఆరాధిస్తున్నాం కాబట్టి మేము కూడా వెలుగులోనే ఉన్నాం. పరిశీలించుకోండి, ఒక్కసారి మన హృదయాలను పరిశీలించుకుందాం. మనం కూడా వెలుగులోనే ఉన్నామా, ఇంకా చీకట్లోనే ఉన్నామా? ఒకవేళ చీకట్లోనే ఉంటూ వెలుగులో ఉన్నామని భ్రమపడుతున్నామేమో. జాగ్రత్త. ప్రభు రక్తం అంట ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందంటండి? పవిత్రులుగా చేయును. ఇది ప్రభు రక్తము మనల్ని పవిత్రులు చేస్తుంది.
పవిత్రతగా ఆయన పవిత్రుడు, కందుకని ఆయన అన్నాడు కదా, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు ఆయన. కాబట్టి ఆయన చిందించినటువంటి రక్తము మనల్ని ఏం చేస్తుందంటే మనలను పవిత్రులుగా చేస్తూ ఉంది. ఒకవేళ ఆ రక్తం యొక్క విలువ, ఆయన పొందినటువంటి దెబ్బల యొక్క విలువ, ఆయన చీల్చబడినటువంటి యొక్క దాని యొక్క విలువ మనం గ్రహించలేకపోతే మనము ఎంత రక్తాన్ని ఒకవేళ మనము ప్రోక్షించబడతా ఉన్నా మన మీద అయినప్పటికీ మనలో ఉన్నటువంటి అపవిత్రత పోదో, మనలో ఉన్నటువంటి స్వభావం పోదో, మనలో ఉన్నటువంటి క్రియలు పోవు, మనలో ఉన్నటువంటి ప్రవర్తన పోదో. ఎప్పుడైతే ఆ రక్తము నా కొరకు చిందించబడింది, నా పాపముల నిమిత్తం చిందించబడింది, నేను పొందాల్సినటువంటి శిక్షను ఆయన అనుభవించి ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాడు అనేటువంటి ఆ స్పృహ మనకు ఉన్నప్పుడు ఏమవుద్దంటే మన నిజస్థితిని మనం తెలుసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ రక్తము మనలను పవిత్రులుగా చేస్తూ ఉంది. అందుకని పౌలు గారు చూడండి, అపోస్తల కార్యాలు రాసిన గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు కదా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును. చాలండి, నీవు నేను రక్షించబడ్డామంటే, ఒకవేళ ఆయన బిడ్డలమని పిలువబడతా ఉన్నామంటే మన యొక్క నీతిని బట్టి మనం రక్షించబడలేదు, మన భక్తిని బట్టి మనం రక్షించబడలేదు, మనము చేస్తున్నటువంటి నీతి క్రియలను బట్టి మనం రక్షించబడలేదు. ఆయన చిందించినటువంటి రక్తంలో మనము కడగబడ్డాం. కాబట్టి మనం ఏమయ్యామంటే పవిత్రులమయ్యాం. మనం లోకం నుండి మనం వేరు చేయబడ్డాం, లోక ఆశల నుండి మనం వేరు చేయబడ్డాం, లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి వేరు చేయబడ్డాం, లోకం యొక్క మాలిన్యం నుండి మనం వేరు చేయబడ్డాం. ఎందుకంటే మనకున్న నిరీక్షణ ఏంటంటే ఆయన రక్తంలో మనం కడగబడ్డాం. ఆయన రక్తం ప్రతి పాపముల నుండి మనలను మరి పవిత్రులుగా చేస్తుందని విశ్వసించటం వలన, మన పాపాలను మనం ఒప్పుకోవటం వలన మనం ఏమయ్యామంటే పవిత్రులమయ్యాము. ఆయన అంటా ఉన్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. ఆ సంఘంలో నీవు నేను అవయవాలం. మన కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించకపోతే ఒకవేళ ఆ పవిత్రతను మనము పొందుకునేటువంటి వారము కాదు. కాబట్టి ఏమని ఆయన ఆరాధించవచ్చంటే, అయ్యా నీవు వెలుగులో ఉన్నావు, కానీ నేను ఇంకా చీకట్లోనే ఉన్నాను, కానీ నిన్ను వెంబడిస్తున్నాను అనుకుంటా ఉన్నాను, కానీ నీవు నా కొరకు ఆ సిలువలో రక్తాన్ని చిందించినటువంటి దేవుడవు. ఆ చిందించినటువంటి రక్తం ద్వారా ఏమి చేశావంటే నీవు నన్ను పవిత్రుడిగా చేసావయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. చాలండి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన కృప చూపించాడు, ఆయన మహాదయను మన ఎడల కనపరిచాడు. అంతేగాని మనలను మనం విమోచించుకోలేం, మనల్ని మనం రక్షించుకోలేం, మనము కట్టబడినటువంటి పాపాల నుండి మనల్ని విడిపించుకోలేం. మనము దేని చేత బంధించబడ్డామో మనకు తెలుసు, మనము దేనికి కట్టబడ్డామో మనకు తెలుసు, కానీ వాటి నుండి విడుదల పొందటం అనేటువంటిది మాత్రం మన చేతిలో లేదు. ఎందుకంటే మన మీద ఆధిపత్యం చేస్తున్నటువంటి వాడు, మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు, తన చేతిలో బొమ్మల్లాగా మనల్ని ఆడిస్తున్నటువంటి వాడు, వాడికి మనం బందీలమయ్యాం. ఈరోజు ఆ యొక్క బానిసత్వం నుండి, ఆ పాపం అనేటువంటి బానిసత్వంలో నుండి మనలను విడిపించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన, ఆయన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి
ఆ ప్రియుని యందు ఆయన యొక్క రక్తం వలన మనకేం కలిగిందంటే విమోచించబడ్డాం మనం. ఎందుకంటే మన వెలను ఆయన చెల్లించాడు ఆయన. అందుకనే పేతురు గారు తన యొక్క మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18-19 వచనాలు అంటాడు కదా ఆయన, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైనటువంటి నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి క్రీస్తు యేసు రక్తము ద్వారా మనము విమోచించబడ్డాం. ఒకవేళ మనకున్నటువంటి ధనాన్నో మనకున్నటువంటి వాటినో మనం అర్పించి చెల్లించి దేవునికి ఇచ్చి ఒకవేళ ఈ యొక్క రక్షణను, ఈ విమోచన మనం పొందుకోలేదు. మనం ఒకవేళ అలా చెల్లించగలిగినటువంటి వారికే అది దక్కితే మనం అసలు చెల్లించలేనటువంటి స్థితిలో ఉండేవాళ్ళం, ఎక్కడో ఉండేవాళ్ళం. కానీ ఆయన మన కొరకు ఏం చేశాడంటే క్షయమైపోయినటువంటి వస్తువుల చేత కాదు ఆయన మనల్ని విమోచించింది. ఆయన తన యొక్క స్వరక్తం ఇచ్చి నిష్కలంకము, నిర్దోషము, అమూల్యమైనటువంటి ఆ యొక్క రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన చిందించి మనము కట్టబడినటువంటి పాపపు బంధకాల నుండి, ఆ పాపపు ఆ యొక్క సంఖ్యల నుండి ఆయన మనలను విమోచించాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విమోచించాడు. నిన్ను నన్ను పాపమనేటువంటి యొక్క లోకం నుండి, పాప సంఖ్యల నుండి ఆయన యొక్క రక్తం ద్వారా మనలను ఏం చేశాడంటే ఆయన విమోచించినటువంటి దేవుడుగా ఆయన కనపడతా ఉన్నాడు. మనము సృష్టిని చూసినప్పుడు అనిపిస్తుంది కదా, ఈ సృష్టి ఎంత గొప్పది, ఇందులో ఉన్నటువంటివి ప్రతిదీ కూడా ఆయన ఎంత తన యొక్క ముందు చూపుతో మానవుల ఎడల ఎంత ప్రేమతో ఈ సృష్టినంతటిని చేశాడు అని మనం అనుకుంటాం. దావీదు గారు అయితే అనుకున్నాడు కదా, అయ్యా నీవు నన్ను కలుగజేసిన విధానమును నేను జ్ఞాపకం చేసుకొనగా ఆయనకి ఏం కలిగిందంటండి, భయమును ఆశ్చర్యం కలిగిందంట. మనలో మనం చూసుకుంటేనే ఆయన యొక్క సృష్టి అయినటువంటి మనకి భయము ఆశ్చర్యం కలుగుతూ ఉంటే ఈ సృష్టి అంతటినీ కూడా ఒకవేళ పరిశీలిస్తే నదులు, సముద్రాలు, పర్వతాలు, ఆ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సమస్తము, భూమిలో మనకు ఆయన ఉంచినటువంటి ఆ యొక్క సమస్తమైనటువంటి వాటిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ కూడా అనట సృష్టిని ఆయన తన యొక్క నోటి మాట ద్వారా చేశాడట. ఆయన కలుగునుగాక అనగానే కలిగినాయి. కానీ ఒక పాపిని విమోచించటానికి, ఒక పాపిని రక్షించటానికి, ఒక పాపిని పవిత్రుణ్ణి చేయటానికట ఆయనే శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చిందట. సృష్టి ఎంతో గొప్పగా ఉంది అనుకున్నటువంటి మనము ఆ సృష్టిని అంతటినీ కూడా తన యొక్క మాట ద్వారా పలికినటువంటి వాడు ఒక పాపిని పవిత్రుని చేయటానికి, ఒక పాపి యొక్క పాపాలు కడగబడటానికి ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి వాడు శరీరధారిగా ఈ భూమి మీదకి తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా రావాల్సి వచ్చింది. అంతేకాదు తన యొక్క రక్తాన్ని చిందించాల్సి వచ్చింది, తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఆయన యొక్క రక్తము మనల్ని ఏం చేసిందంటే ఆ పాపముల నుండి మనలను విమోచించింది. విమోచించబడినటువంటి మనం ఈ దినాన ఉన్నాం కదా, చెర నుండి తిరిగి వస్తున్నటువంటి వారు ఇశ్రాయేలీయులు, వారి నోటి నిండా ఏ విధంగా నవ్వుందో రక్షించబడి విమోచించబడినటువంటి నీ హృదయంలో నా హృదయంలో కూడా ఆ యొక్క సంతోషాన్ని ఆయన ఇచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క రక్తము ఏం చేసిందంటే మనలను విమోచించింది. ఆయన రక్తం మనలను పవిత్రులు చేసింది. ఆయన రక్తము ద్వారానే మనకు విమోచన అనేటువంటిది దొరికింది. అందుకనే మరి ఆ యొక్క కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, ఆ యొక్క 2వ అధ్యాయం 13-14 వచనం అంటాడు కదా, మన అపరాధములన్నిటినీ కూడానట ఆ రుణపత్రానట ఆ సిలువకేసి కొట్టి దాని మీద ఉన్నటువంటి చేబ్రాలునట ఆయన రక్తంలో ఏం చేశాడు, ఆయన తుడిచివేశాడు.
మనము అనుభవించాల్సినటువంటి శిక్షను, మన పాపములకు తగినటువంటి శిక్షను మనం అనుభవించాలి. కానీ ఆయన మనల్ని విమోచించడానికి అన్నాడు కదా, నీ రుణాన్ని నేను చెల్లిస్తా ఉన్నాను, నీ పాప భారాన్ని నేను వహిస్తా ఉన్నాను, నీ కొరకు నా శరీరాన్ని అప్పగించాను, నా యొక్క రక్తాన్ని కూడా చిందిస్తా ఉన్నాను, చిందించబడినటువంటి రక్తం ద్వారా నిన్ను నేను విమోచిస్తున్నాను అని ఆయన అంటా ఉన్నాడు. కాబట్టి ఏమని ఆరాధించవచ్చంటే, అయ్యా నా కొరకు నీ రక్తాన్ని చిందించి నన్ను విమోచించినటువంటి విమోచనకర్తమైనటువంటి దేవుడివయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. తరువాత మూడోదిగా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. చాలండి. అయినను మునుపు దూరస్థులమైనటువంటి మనం అంటే మనము దూరస్థులం అంటాడు కదా ఆయన. ఇదే అధ్యాయంలో 12వ వచనం పై వచనంలో అంటాడు ఆయన, ఇశ్రాయేలీయుల్లో సహపౌరులు కాదు, పరదేశులము, వాగ్దాన నిబంధన లేనటువంటి వారము, పరజనులము, నిరీక్షణ లేనటువంటి వారము. ఇలాంటి మన ఎడల ఇలా దూరస్థులమైనటువంటి మనలను ఆయన యొక్క రక్తం ద్వారా ఆయన ఏం చేశాడంటే మనలను సమీపస్థులను చేశాడు. ఆయన ఒకప్పుడు దూరస్థులమే. లోకానుసారంగా ఒకవేళ చూస్తే ఎవరో తెలియనటువంటి వారితో మనకు కొన్ని పరిచయాలు బంధాలు ఏర్పడినప్పుడు అంతకుముందు వాళ్ళకు మనం తెలియదు, మనకు వాళ్ళు తెలియదు. కానీ ఆ యొక్క పరిచయాల వల్ల కానీ ఏర్పడినటువంటి బంధాల వల్ల కానీ ఏమవుతామంటే ఇప్పుడు మనము బంధువులమవుతాం, సమీపస్థులమవుతాం. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం, మన గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఒకప్పుడు వాళ్ళు ఎవరో తెలీదు, ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు, వాళ్ళు ఎలా ఉన్నా మనం ఆలోచించం. కానీ సమీపస్థులమైన తర్వాత ఈ లోక సంబంధమైనటువంటి బంధుత్వాల వల్లనే మనము ఎంతగా ఆలోచిస్తే ఆయన అంటా ఉన్నాడు, క్రీస్తు రక్తము వలన మనము సమీపస్థులమయ్యాం. అంతేగాని శరీర సంబంధమైనటువంటి బంధాల ద్వారా కాదు, శరీర సంబంధమైనటువంటి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాదు మనము సమీపస్థులమైంది. ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా మనం ఏమయ్యామంటే ఒకప్పుడు దూరస్థులం, ఒకప్పుడు నిబంధన లేనటువంటి జనులము, వాగ్దానము లేనటువంటి జనులము, పరజనులము. ఇలాంటి మనలను ఆయన ఏం చేశాడంటే మనలను సమీపస్థులుగా చేశాడు. ఇవాళ మనం ఆయనకు సమీపస్థులమని చెప్పుకోవటానికి ఉన్న ఏకైక కారణం ఏంటంటే క్రీస్తు యొక్క రక్తంలో మనము కడగబడటమే, ఆయన చిందించినటువంటి రక్తమే. అందుకనే మరి రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 25-26 వచనాల్లో పౌలు గారు అంటాడు కదా, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతి కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా మనలను ఆయన నీతిమంతులుగా చేశాడు. క్రీస్తు యేసు నందలి ఆయన యొక్క రక్తం ద్వారా అనీతిమంతులమైనటువంటి మనలను ఆయన తన యొక్క నీతి వస్త్రాన్ని కప్పటం ద్వారా ఆయన ఏం చేశాడంటే మనలను నీతిమంతులుగా చేశాడు. ఆయన మనము దూరస్థులం, అనీతిమంతులం, మనలో యోగ్యత ఎక్కడా లేదు. కానీ ఆయన చిందించినటువంటి రక్తం ద్వారా ఆయన మనలను సమీపస్థులుగా చేసినటువంటి వాడు. ఇప్పుడు అనగలుగుతా ఉన్నాం, ప్రభువా, అబ్బా, తండ్రి అని మనం అనగలుగుతున్నాము అని అంటే ఆయన రక్తంలో కడగబడిన అనుభవం. ఆయన నీ కొరకు నా కొరకు చిందించినటువంటి రక్తం ద్వారా మునుపు మన పాపముల చేత దూరస్థులమైనటువంటి మనము క్షమించబడటం వలన, పవిత్రపరచబడటం వలన, శుద్ధి చేయబడటం వలన, విమోచింపబడటం వలన మనం ఈ దినాన్ని ఏమయ్యామంటే
మనం ఆయనకు సమీపస్తులమయ్యాం. అలా సమీపస్తులుగా చేయటానికి ఆయన యొక్క రక్తమే కారణమని ఆయనను మనము ఆరాధించవచ్చు. చివరిగా మనం ఒకసారి చూసుకుందాం. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే ఆయన రక్తము ద్వారా మనకు ఏం దొరికిందంటే సమాధానం దొరికిందండి. చూడండి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా ఏం చేశాడంటే ఆయన సమాధానపరిచినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన యొక్క శిలువ రక్తం ద్వారా ఆయన సంధి చేశాడు. ఆయన ఏదేనులో తెగిపోయినటువంటి మన యొక్క ఆత్మీయ స్థితిని ఆయన కలువరిలో చెందించినటువంటి రక్తం ద్వారా మరలా ఆ యొక్క సంధిని చేసి ఆయన సమాధానపరిచినటువంటి ప్రభు ఆయన. అందుకని ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని అన్నాడు. ఈ మార్గం తప్ప మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి ఇంకొక అవకాశం లేదు. కాబట్టి మనము ఆయనను ఏమని ఆరాధించవచ్చంటే, అయ్యా నీ రక్తము నన్ను పవిత్రునిగా చేసింది ప్రభు అని మనము ఆయనను ఆరాధించవచ్చు. అయ్యా నీ యొక్క రక్తము చిందించటం ద్వారా నన్ను పాపముల నుండి నీవు విమోచించినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. దూరస్థులమంగా ఉన్నటువంటి చీకట్లో ఉన్నటువంటి నన్ను నీ యొక్క రక్తం ద్వారా ఈ దినాన నన్ను సమీపస్తులుగా చేసినటువంటి వాడు అయ్యా అని మనం ఆరాధించవచ్చు. అంతేకాదు ఆయన యొక్క శిలువ రక్తం ద్వారా ఆయన సంధి చేయటం ద్వారా ఏమయ్యామంటే ఆయన సమాధానాధిపతి అని పేరుకు తగినట్లుగా మన హృదయాల్లో సమాధానాన్ని నింపినటువంటి దేవుడు అయ్యా అని ఆయనను మనము ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీరు వినినటువంటి వాక్యం ద్వారా కానీ మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.